ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పూర్తిగా చట్ట వ్యతిరేకమన్నారు టీచర్స్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఈ సమ్మె వల్ల సంస్థకు కార్మికులకు మరింత నష్టం తప్ప ఎలాంటి లాభం లేదని చెప్పారు. వారు చర్చలకు వస్తే వారితో కూర్చొని మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామంటున్న నాగిరెడ్డి దగ్గర నుంచి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. నిన్న ప్రభుత్వంతో ఏదైతే చర్చలు జరిపిందో చర్చలు విఫలం కావడంతో ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు అలాగే ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక అసోసియేషన్స్ కలిపి ఈ యొక్క సమ్మెను అయితే చేస్తూ ఉన్నాయి. సో ఇటు సమ్మె కొనసాగుతూ ఉంది. ఇటు అన్ని బస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీజీఆర్టీసీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ అలాగే ఎండి నాగిరెడ్డి ఐపీఎస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సమ్మె కొనసాగుతూ ఉంది. వేలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఎలా అధిగమించబోతా ఉన్నారు ఈ సమ్మెని? ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్లో పోయినారో, ప్రధానంగా యూనియన్స్ స్ట్రైక్లో పోయినారో, సో దీన్ని అధిగమించే దానికోసం మనకి ఆల్రెడీ ఏదైతే హైర్డ్ బస్సెస్ ఉన్నాయి కొన్ని, తర్వాత ఎలక్ట్రిక్ బస్సెస్ దాదాపు 4000 బస్సులు నడిపిస్తున్నాము. సో దాంతోపాటు ఎవరైతే లాయల్ కార్మికులు ఉన్నారో వాళ్ళతోటి రెగ్యులర్ ఆర్టీసీ బస్సెస్ని కూడా నడిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్సెస్ నడిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అంటే చాలా వరకు బస్సు డిపోల్లో బస్సులు బయటికి రావడానికి కొంత పోలీసు వ్యవస్థను కూడా వాడుకుంటా ఉన్నారు. పోలీసుల దగ్గరుండి బస్సుల్ని బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉధృతిగా కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీసుల బాధ్యత. ఎవరైనా కానీ పీస్ఫుల్గా ఒక చోట కూర్చొని యాజిటేషన్ చేసేదానికి హక్కు ఉంటుంది. కానీ బస్సులు ముందు అడ్డుపడి వాటిని ఆపేదానికి ఎవరికి అధికారం లేదు. సో దాంతోపాటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో కార్మికుల్ని తిట్టేదానికి కానీ లేకపోతే బెదిరించేదానికి ఎటువంటి అధికారం లేదు. దాని మీద ఏదైతే చర్యలు ఉందో చట్ట ప్రకారం పోలీసు వారు ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటారు. రైట్. ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన సమ్మెకు వెళ్ళొద్దు, ఆర్టీసీకి ఇంకా అంటే మీ సంస్థకే నష్టం జరుగుతుంది దీనివల్ల అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ జేఏసీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాత్రము ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వము తీసుకునేందుకే ఇదంతా చేస్తూ ఉంది, అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కమిటీని వేసి కాలయాపన చేస్తుందంటూ కూడా కొంతమంది జేఏసీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. ప్రభుత్వానికి మనం సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కమిటీ ఉంది. ఇందులో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా ఆర్టీసీ పరంగా కానీ అధిక పరంగా కానీ గవర్నమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆఫీసర్స్. వాళ్ళు మంచి సలహాలు అందరు కలిపి చేస్తారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో కమిటీ వేయడం జరిగింది. రెండవది, ఆర్టీసీకి సంబంధించి ఆస్తులు కానీ ఏది కూడా ఏ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఈవెన్ ప్రభుత్వం కూడా తీసుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆర్టీసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఫామ్ అయినటువంటిది కాబట్టి ఈ ఆస్తిని ఎవరికి ఇచ్చేదానికి అధికారం లేదు. ఓకే, ప్రైవేట్ పరం అనేది క్వశ్చనే లేదు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు వ్యక్తులని అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. కావాలనే మా ఆర్టీసీ సిబ్బందిని కూడా తగ్గిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు పెంచాల్సినటువంటి వేతనాలు పెంచట్లేదు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు. మెట్రోని అంత నష్టాల్లో ఉన్నటువంటి మెట్రోని విలీనం చేశారు, మరి ఆర్టీసీని ఎందుకు చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఆర్టీసీని విలీనం చేసేదానికి, ఆర్టీసీ ఆస్తులు విలీనం చేసేదానికి పాసిబిలిటీ లేదు. ఓకే, సో మెట్రో కంప్లీట్గా దాని పాలసీ, దానికి సంబంధించినటువంటి రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, దాని మీద నేను కామెంట్ చేసేదానికి లేదు. అయితే అంటే మీ ద్వారా కార్మికుల్లో ఉన్నటువంటి అపోహలు, ఏది ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఉద్యోగాలు తగ్గిస్తారనేది క్వశ్చనే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఎక్కువ బస్సుల్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. ముందు ఇంకా ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇంకా మనం కూడా కొన్ని బస్సులు పెంచుకునేదానికి అవకాశం ఉంది. ఫైనల్గా ఈ సమ్మె కనుక ఇలాగే కొనసాగితే, ఒకవేళ అనివార్యమై ఇంకా కొద్ది రోజులు కనుక కొనసాగితే, సో ఎలాంటి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఎందుకంటే చాలా వరకు ఇది సమ్మర్ సీజను, చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం ఉంటుంది. అలాగే చాలా సుదూర ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా చాలా సర్వీసులు నడుస్తున్నాయి. సో అలాంటి వాటిని మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు?
ఒకటి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినట్లు ఎగ్జిస్టింగ్ మనకి ఏదైతే హైడ్ బస్సెస్ నడిపిస్తామో దాంతోపాటే కొంతమంది ఆల్రెడీ వర్కర్స్ మనము వర్క్ చేస్తాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది కాబట్టి మాకు ఒక నమ్మకం ఉందని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది అనౌన్స్ చేస్తున్నారు. సో దాని ద్వారా మేము బస్సెస్ నడిపించేదానికి అవకాశం ఉంది. సో ఈ సందర్భంలో మీ ద్వారా మా యొక్క కార్మికులకు ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క యూనియన్స్ ఏదైతే పెట్టినారో వాటిల్లో డిమాండ్స్లో వేలాది కోట్ల రూపాయలటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమిటీకి ఉన్నది. అవసరమైతే మళ్ళీ వాళ్ళని పిలుస్తాం. కానీ కార్మికులే కానీ తర్వాత సంఘాలు ఎవరైనా కానీ ఇమీడియట్గా ఈ యొక్క సమ్మెని విరమించి మళ్ళీ చర్చలకు రండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం, సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దాం అనేది చూద్దాం. అయితే ఇప్పుడు ఏదైతే ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 2.5 సంవత్సరాల ముందు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. నెల తర్వాత జీతం వస్తుందో రాదు పరిస్థితి నుంచి ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతము, అంతకుముందు జీతాలు ఇవ్వలేక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి, ప్రావిడెంట్ ఫండ్ నుంచి, ప్రతి చోట నుంచి డబ్బులు తీసుకొని కార్మికులు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ అమౌంట్ కూడా వేలాది కోట్లు మనం ఆల్రెడీ పే చేసినాం. ఓకే, సో ఇటువంటి పరిస్థితి అంటే మనం ఆర్థికంగా మనం నిలదొక్కున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నష్టాల్లోకి తీసుకుపోవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను మీ ద్వారా కార్మికులందరికీ. ఏదైతే ఈ చర్య, ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్ స్ట్రైక్. ఆల్రెడీ కమిషనర్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, లేబర్ కమిషనర్, ఇది ఇల్లీగల్ స్ట్రైక్ అది. సో దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉద్యోగపరంగా ఇబ్బంది కావద్దు. రెండవది ఆర్థికంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని వెనక్కి తీసుకురావడం ద్వారా నెల 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి నుంచి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. సో ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో దీని ద్వారా మరింత నష్టం ఆర్టీసీకి, అంటే ఆ ఉద్యోగులకే జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి జరిగేదేం లేదు. ఈవెన్ ప్రభుత్వం వారి వైపునే నిల్చుంది. ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి, అంటే వారు ఇచ్చినటువంటి ఏవైతే కోరినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేందుకు, ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా తీర్చేందుకు మళ్ళీ ఒకసారి సమ్మెను ఆపేసి చర్చలకు రావాలంటూ కూడా ఇటు ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ అలాగే ఎండీగా ఉన్నటువంటి నాగిరెడ్డి ఐపీఎస్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు ఈ యొక్క సమ్మెలో పాల్గొని వారి ఉద్యోగానికి అలాగే ఆర్థిక పరంగా, సంస్థకు ఆర్థిక పరంగా నష్టం చేకూర్చకుండా ఉంటే బాగుంటుంది అంటూ కూడా నాగిరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్.